హాయ్ ఆల్! ఈరోజు మనం గోల్కొండ ఫోర్ట్‌కి వచ్చేసాం. చిన్నప్పుడు టెక్స్ట్ బుక్స్‌లో చూసిన ఈ గోల్కొండ ఫోర్ట్‌ని ఈసారి రియల్‌గా చూసేద్దాం. లెట్స్ గో! సో ఇక్కడికి ఎంట్రన్స్‌లోనే బ్యాగ్ చెకింగ్ అయితే ఉందన్నమాట. మనకి ఔట్ సైడ్ ఫుడ్ అలౌ చేయట్లేదు. ఓన్లీ ఫ్రూట్స్ అండ్ బిస్కెట్ ప్యాకెట్స్ మాత్రమే అలౌ చేస్తున్నారు. ఇంకా టికెటింగ్ ప్రాసెస్ వచ్చేసి బోత్ ఆఫ్‌లైన్ అండ్ ఆన్‌లైన్ టికెట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఆన్‌లైన్ టికెటింగ్ ప్రాసెస్ కొంచెం లెంతీగా అనిపించింది. కానీ అక్కడ పెద్ద లైన్ కన్నా ఇదే బెస్ట్. ఇంకా ఎంట్రన్స్‌లోనే ఈ పెద్ద వాల్ అయితే నాకు వెల్కమ్ చెప్పిందన్నమాట. ఈరోజు సండే చాలా జనం అయితే వచ్చారు. ఇంక ఇక్కడ రీసౌండ్ కోసం అయితే చప్పట్లు కొట్టాను కానీ రీసౌండ్ రాలే. ఇంకా లోపలికి వచ్చేసి చూడడం అయితే మొదలు పెట్టాను. ఇక్కడైతే పెద్ద స్టోన్ ఉంది. దీన్ని లిఫ్ట్ చేయడానికి చాలా మంది అయితే ట్రై చేస్తున్నారు. స్కూల్ స్టూడెంట్స్ కూడా వచ్చారు. ఇంక వీళ్ళిద్దరు అయితే ఇక్కడ ట్రై చేశారనమాట. ఈ చిన్నపిల్లలు ఇద్దరు లిఫ్ట్ చేయడానికి. అగోలా ఈ స్టోన్ అయితే కొంచెం లిఫ్ట్ చేశారనమాట. ఇంకా మనం ఇక్కడున్న బ్యూటిఫుల్ ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇక్కడైతే నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. పిక్స్ అండ్ వీడియోస్కి అయితే చాలా బెస్ట్ ప్లేస్ ఇది. నేనైతే ఒక్కదాన్నే వెళ్ళాను. నేను అన్ని పిక్స్ దిగలేకపోయాను. నాతో పాటు ఎవరైనా వస్తే బాగుండు, చక్కగా పిక్స్ అండ్ వీడియోస్ దిగచ్చు అనిపించింది. ఇంకిక్కడ నేనైతే డిఫరెంట్‌గా వీడియోస్ తీయడానికి ట్రై చేశాను. సర్కిల్స్ తీశాను, జూమ్‌లా తీశాను. ఇక్కడికి రాకముందు ఒక ట్యుటోరియల్ చూశాననమాట వీడియోస్ ఎలా తీయాలని. అవన్నీ ఇక్కడ ట్రై చేశాను. ఇక్కడ మనకి కింద ఎక్కడ ఫుడ్, వాటర్ ఏం దొరకవనమాట. ఓన్లీ హిల్ పైన మాత్రం ఒకే ఒక షాప్ ఉంది. సో మీరు ముందే అవి తెచ్చుకుంటే బెటర్ ఆప్షన్. ఇంకా ఈ హిల్ని కొంచెం స్టార్ట్ అవ్వగానే ఒక చిన్న లేక్ లా కనిపించింది. ఇక్కడ నుంచి వ్యూ కూడా మొత్తం కనిపిస్తుంది మనకి. హైదరాబాద్లో ఉన్న ఇల్లులను నేను ఇక్కడ ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళు అయితే బాగా డిఫరెంట్గా ఫొటోస్ దిగుతున్నారు. అండ్ ఇక్కడ నుంచి మనం వెళ్ళడానికి చాలా దూరం అయితే ఉంది ఇంకా కొండ మీదకి. కానీ మధ్యలో నుంచే మనకి వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా మనం హిల్ పైకి అయితే వచ్చాం. ఇది కూడా సూపర్ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి మొత్తం మనం చూడొచ్చు. సో ఇంకా పైకి ఉంది ఎక్కడానికి, బట్ ఇదైతే మెయిన్ వ్యూ అని చెప్పచ్చు మనం. నుంచి చూస్తే ఈ ఫోర్ట్ మొత్తం కనిపిస్తుంది అనమాట. స్టార్టింగ్లో చూడండి ఎంతమంది జనం ఉన్నారో. ఇక్కడ నేను ఉన్న వ్యూ పాయింట్ మొత్తాన్ని నేను పీస్ఫుల్గా ఎంజాయ్ చేసి పైకి అయితే ఇంకా స్టార్ట్ అయ్యానమాట. ఇంకా పైకి వచ్చాక ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది. దర్శనం చేసేసుకొని పీక్ పాయింట్కి అయితే వచ్చేసాను. ఇదే ఇక్కడ ఈ ఫుడ్కి ఇంకా పీక్ పాయింట్ అనమాట. ఇక్కడే మనకి ఫుడ్ కూడా దొరుకుతుంది. ఇంకా ఈ స్టెప్స్ నుంచి మనం పైకి వెళ్ళిపోతే అక్కడ మనకి ఫైనల్ వ్యూ అయితే కనిపిస్తుంది. ఇంకా ఇదే మనకి ఫైనల్ వ్యూ అనమాట. ఇక్కడ నుంచి చూస్తే హైదరాబాద్ మొత్తం ఒకే వ్యూలో కనిపిస్తుంది. ఇక్కడికి నేను ఈవినింగ్ వచ్చాను కాబట్టి సన్సెట్ అయితే సూపర్గా అనిపించింది. ఇంకా ఈ ఫుడ్ టైమింగ్స్ కూడా మనకి ఈవినింగ్ 5 వరకే ఉంటుంది అనమాట. ఎలవ్ చేసే టైమింగ్స్. ఇంకా పీక్ వ్యూ అయితే మనం చూస్తాం. సో ఇప్పుడు మనం కిందకి వెళ్ళిపోతున్నాం. కింద నుంచి మన ఫోర్ట్ని మొత్తం చూసేద్దాం.
సో ఇప్పుడు మనమైతే కిందకు వచ్చేసాం. ఇక్కడైతే రావడం నాకు చాలా వర్త్ అనిపించింది చూడడానికి. ఇంకా చాలాసేపు టైం స్పెండ్ చేయొచ్చు ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో. ఇక్కడికి రావడం చాలా బెస్ట్. అయితే ఇంకా ఇవైతే అప్పట్లో వాడిన గెన్నెలు అనమాట, రాజుల కాలంలో షూట్ చేసేదానికి యూజ్ చేసేవి. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి వాల్స్ కూడా ఇక్కడ. సో ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఇక్కడ ఏ బ్లాక్స్కి డోర్స్ అయితే లేవన్నమాట. ఇంకా పైనుంచి చూసిన ఖాళీ ఏరియాస్కి, గృహాల లోపలికి ఇప్పుడు మనమైతే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇక్కడైతే మనకి స్టెప్స్ అంత కంఫర్టబుల్గా ఉండవు ఎక్కడికైనా ఎక్కడానికి దిగడానికి, కానీ మనం చూసుకొని చాలా జాగ్రత్తగా ఎక్కాలన్నమాట. ఇంకా ఈచ్ ప్లేస్ నుంచి వెళ్తుంటే నాకైతే ఒక గేమ్ గుర్తొచ్చిందనమాట. మనం చిన్నప్పుడు ఫైండ్ ద వే గేమ్ ఆడతాం కదా, బుక్స్లో ఉంటుంది. అలా అనిపించింది. ఆ గేమ్ నేను ఎక్కువ రియల్గా ఆడుతున్నానేమో అన్నట్టు ఈ వేస్ అయితే అనిపించాయి. అండ్ ఇక్కడ కూడా నాకు ఒక రాజస్థాన్ వచ్చానా అన్న ఫీల్, ఆ వైబ్ అయితే వచ్చింది. సినిమాల్లో చూస్తే ఎలా ఉంటుంది అట్లా అనిపించింది అనమాట. ఎనీవేస్ మొత్తానికి టెక్స్ట్ బుక్లో చూసిన ఈ గోల్కొండ ఫోర్ట్ని అయితే నేను లైవ్లో చూసేసాను అనమాట. ఇంకా హైదరాబాద్లో ఏమేం ప్లేసెస్ ఉన్నాయని నేను రీసెర్చ్ చేసి దానికంటూ ఒక వీడియో సపరేట్గా చేశాను. గో అండ్ వాచ్. నైట్కి ఇక్కడ ఏదో ఈవెంట్ చేస్తున్నట్టున్నారు. చైర్స్ అండ్ స్టేజ్ డెకరేషన్ అయితే చేశారు. ఇంకా మనమైతే ఇది మొత్తం చూస్తాం. బయటకు వెళ్ళిపోవాల్సిన టైం అయితే వచ్చేసింది. ఇంకా హైదరాబాద్లో మనం నెక్స్ట్ ఏం విజిట్ చేద్దాం అనుకుంటున్నారో కమెంట్ చేయండి. అలాగే మన నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.